హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రియేటర్ బాలకృష్ణ. మన భారతదేశంలో ఆలయాలకు ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క ఆలయానికి ప్రాముఖ్యత కలదు. తమిళనాడు రాష్ట్రంలోని తిరువల్లూరు అనే పట్టణంలో వైద్య వీర రాఘవస్వామి ఆలయ చరిత్ర గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ పెట్టడానికి మా ఛానల్కి హెల్ప్ అవుతుంది. తమిళనాడులో ఎన్నో ప్రసిద్ధి చెందిన పురాతన ఆలయాలు కలవు. ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క చరిత్ర కలదు. ఈ ఆలయం శ్రీ మహావిష్ణుమూర్తికి అంకితం చేయబడినది. 108 దివ్య క్షేత్రాలలో ఈ ఆలయం ఒకటి. ఇక్కడ స్వామివారిని వీర రాఘవ పెరుమాళ్ళు అని, ఇక్కడ అమ్మవారిని కనకవల్లి తాయారుగా పూజిస్తారు. స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఒకసారి సాలిహోత్ర మహర్షి ఈ ప్రదేశానికి వచ్చారు. ఆ మహర్షి శ్రీ మహావిష్ణువుని కోసం తపస్సు చేయడానికి ఈ ప్రదేశం సరి అయినది అని భావించి ఇక్కడే తపస్సు చేయడం ప్రారంభించారు. 1 సంవత్సరం పాటు తపస్సు చేసి తర్వాత ఒకరోజు మాత్రమే భోజనం చేయాలి అని సంకల్పించి తన తపస్సును ప్రారంభించారు. మహర్షి అనుకున్నట్లుగానే 1 సంవత్సరం తపస్సు కొనసాగించారు. 1 సంవత్సరం గడిచిన తరువాత తను భోజనం తినాలి అని అనుకొని భోజనాన్ని తయారు చేసుకున్నారు. కానీ మహర్షి తనకంటే ముందు ఎవరు అయినా ఒక్కరికి ఆకలి అన్న వారికి అన్నం పెట్టి తర్వాత తాను అన్నం తినాలి అని అనుకుంటారు. మహర్షిని గమనించిన మహావిష్ణువు ఆ మహర్షిని పరీక్షించాలి అని భావించి ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో ఆ ప్రదేశానికి వస్తారు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు మహర్షి వద్దకు వచ్చి ఆకలిగా ఉంది అని చెబుతాడు. మహర్షి వెంటనే వృద్ధ బ్రాహ్మణునికి సకల మర్యాదలు చేసి భోజనం పెడతారు. అప్పుడు మహావిష్ణువు ఆ మహర్షిని ఇంకా పరీక్షించాలి అని అనుకొని ఇంకా ఆకలిగా ఉంది అని చెబుతాడు. అప్పుడు మహర్షి తన కోసం ఉంచుకున్న ఆహారాన్ని కూడా వృద్ధ బ్రాహ్మణునికి పెడతాడు. అలా ఉన్న ఆహారాన్ని అంతా మహావిష్ణువు తింటాడు. బ్రాహ్మణుడిని మహర్షి ఇలా అంటాడు, తమరు ఈ ఒక్కరోజు ఇక్కడే ఉండి బస చేయమని కోరతాడు. సరే అని బ్రాహ్మణుడు అంటాడు. ఆ రాత్రి ఉండడానికి ఒప్పుకుంటాడు. తరువాత మహర్షి మరలా సంవత్సరం తపస్సు కొనసాగించడానికి నదిలో స్నానం చేసి తన దగ్గర బస చేసిన వృద్ధ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి ఏమైనా కావాలని అడుగుదామని బ్రాహ్మణుడి దగ్గరకు వస్తాడు. బ్రాహ్మణుడు బస చేసిన కుటీరంలో 15 అడుగుల పొడవైన విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహాన్ని చూసిన మహర్షి ఆశ్చర్యానికి లోనవుతారు. వెంటనే విష్ణుమూర్తి ప్రత్యక్షమై, నీ తపస్సుకు మెచ్చి నిన్ను పరీక్షించడానికి నేను బ్రాహ్మణుడిగా వచ్చాను. నీకు ఏమైనా వరం కావాలా అని అన్నారు విష్ణుమూర్తి. అప్పుడు మహర్షి ఇలా అంటారు, విష్ణుమూర్తికి నమస్కరించి, మీరు ఎక్కడైతే విగ్రహంలాగా ఉన్నారో ఇక్కడే ఉండిపోండి. అంతేకాకుండా ఈ దేవాలయానికి ఎవరైతే వచ్చి మిమ్మల్ని దర్శించుకుంటారో వారికి దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉన్నా అన్ని నయం కావాలి అని వరం కావాలని కోరుకుంటారు. మహర్షి అడిగిన వెంటనే విష్ణుమూర్తి వరాన్ని ఇస్తారు. అప్పటి నుంచి ఈ దేవాలయాన్ని వైద్య వీర రాఘవస్వామి దేవాలయంగా పిలువబడుతుంది. ఇక్కడ స్వామి శ్రీ వీర రాఘవస్వామి పేరుతో శయన రూపంలో నయన మనోహరంగా కొలువుదీరి పూజలు అందుకుంటూ ఉంటున్నారు. ఈ క్షేత్రంలో స్వామి మందులు తల కింద పెట్టుకొని కనిపిస్తారు. అందుకని ఆయన దర్శనం చేసుకుంటే వ్యాధులు నయం అవుతాయని అక్కడ ప్రజలు నమ్ముతారు. ఇక్కడ గల కోనేరు భారతదేశంలోనే అతిపెద్ద కోనేరులో ఒకటి. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 8-9 శతాబ్ద కాలంలో పునర్నిర్మించారని చారిత్రకత ఆధారాలు బట్టి తెలుస్తుంది. చోళ వంశస్థులు ఈ ఆలయాన్ని మరియు మండపాలను నిర్మించారు. తరువాత కాలంలో విజయనగర చక్రవర్తులు ఈ ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు అని చరిత్ర చెబుతుంది. ఈ ఆలయంలో శిల్పకళ అద్భుతంగా ఉంటుంది. ప్రధాన గర్భాలయంలో 5 శిరస్సులు గల శేషు తల్పంపై శ్రీ వీర రాఘవస్వామి వారు దర్శనమిస్తారు. భారీ రూపంతో స్వామివారు ఒక చేతిని క్రిందకి ముని శిరస్సు పైన ఉంచి మునిని దీవిస్తూ మరొక చేయి పైకి ఎత్తి గర్భాలయ వెనక గోడకి ఆనించి దర్శనమిస్తారు. మామూలుగా గర్భాలయంపై ఏక కలశ గోపురం ఉంటుంది. కానీ ఈ క్షేత్రంలో 5 కలశాలు కలిగిన గోపురం ఉండటం విశేషం. ఇక్కడ శ్రీరాముడు, శ్రీకృష్ణుడికి కూడా ప్రత్యేక సన్నిధులు కలవు. ఇక్కడ వీర రాఘవస్వామి వారికి ఉప్పు, మిరియాలు అంటే ప్రీతి. ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఉప్పు, మిరియాలను సమర్పించడం వలన వివిధ రకాల వ్యాధులు నయం అవుతాయని భక్తుల విశ్వాసం. అమావాస్య రోజు ఈ ఆలయం భక్తులతో రద్దీగా ఉంటుంది. వ్యాధులను నయం చేసే శ్రీ మహావిష్ణువు అయిన వైద్య వీర రాఘవస్వామి ఆలయం గురించి మీరు తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.